फैमिली फर्स्ट की इसी नीति की वजह से कांग्रेस ने पीवी नरसिम्हा राव जी का भी अपमान किया। उनके निधन के बाद उनके पार्थिव शरीर का भी अपमान किया। कांग्रेस दफ्तर में एंट्री तक नहीं दी। ये बीजेपी एनडीए सरकार है जिसने पीवी नरसिम्हा राव जी को भारत रत्न से सम्मानित किया। और मेरे लिए बहुत सुखद है कि कल ही मुझे उनके पूरे परिवार के साथ मुलाकात करने का, पीवी नरसिम्हा राव जी के बारे में बहुत कुछ सुनने का सौभाग्य मिला। बहुत देर तक उनके परिवार की दो तीन पीढ़ी के साथ मैं बैठा। मैं गर्व महसूस कर रहा था कि एक परिवार ने, नरसिम्हा राव जी ने देश के लिए कितना कुछ किया और कांग्रेस ने उनके साथ कैसा व्यवहार किया। మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ ఫస్ట్ అంటే నిజంగా ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పివి నరసింహారావు గారు ఒక గొప్ప వ్యక్తి, మేధావి. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఆ పివి నరసింహారావు గారిని అవమానపరిచిందో మనందరికీ తెలిసిందే. చివరికి తన మరణం తర్వాత ఆ పార్థివ శరీరాన్ని కూడా కాంగ్రెస్ కార్యాలయం తీసుకురాకుండా ఏ రకంగా బయటికి నెట్టేసి తరలించారో ఇదంతా కూడా మనం కళ్ళారా చూశాం. ఆ రకంగా ఆ అవమానాలకు కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావును గురి చేస్తే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వము వారిని, పివి నరసింహారావు గారిని ఏ రకంగా భారత రత్న అవార్డు ఇచ్చి గౌరవించామో అది మన యొక్క సంస్కృతి. ఆ రకంగా మరి నిన్న వారి యొక్క కుటుంబ సభ్యులను హైదరాబాద్ లో 3 తరాల ఆ కుటుంబ సభ్యులను కలిసే అవకాశం వచ్చినప్పుడు పివి నరసింహారావు గురించి, వారి చరిత్ర గురించి, వారి ఖ్యాతి గురించి అనేకమైనటువంటి అనుభవాలు పంచుకోవడము నిజంగా నాకు చాలా సంతోషదాయకంగా ఉన్నది. साथियों, ये करप्शन एक ऐसी फेविकोल है जो कांग्रेस और बीआरएस का कॉमन कैरेक्टर है। ये दोनों एक दूसरे पर भ्रष्टाचार के आरोप लगाते हैं, लेकिन बैकडोर से दोनों ही एक ही करप्शन सिंडिकेट का हिस्सा है। आप मुझे बताइए, बीआरएस वाले कांग्रेस पर कैश फॉर वोट का आरोप लगाते थे ना, लेकिन जब तक वो सत्ता में रहे कभी जांच करवाई क्या? कांग्रेस विपक्ष में थी तो बीआरएस पर कालेश्वरम घोटाले का आरोप लगाती थी या नहीं लगाती थी? ये आए दिन हंगामा भी करते थे, लेकिन इतने दिन से तेलंगाना में कांग्रेस सरकार है, इन्होंने कालेश्वरम घोटाले की कोई जांच अभी तक नहीं करवाई, क्योंकि दोनों एक ही करप्शन सिंडिकेट का हिस्सा है। మిత్రులారా, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఈ అవినీతిలో, కుంభకోణంలో ఏమాత్రం కూడా ఇద్దరిలో తేడా లేదు. ఆ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రకంగా బీఆర్ఎస్ యొక్క అవినీతి గురించి మాట్లాడారు, అదే రకంగా మరి బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఓట్ ఫర్ నోట్ కేసులో కాంగ్రెస్ నాయకులు చిక్కిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కూడా దాని మీద విచారణ లేదు, దర్యాప్తు లేదు. కానీ ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం. ఈ రోజు మరి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాళేశ్వరం అవినీతి గురించి, కాళేశ్వర కుంభకోణం గురించి రోజు మాట్లాడిన వీరు
ఇవాళ విచారణ జరపకుండా దర్యాప్తులు జరపకుండా ఏ రకంగా ఒకరిని ఒకరు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారో ఇద్దరు కూడా తోడు దొంగలే ఈ అవినీతిలో, ఇద్దరు కూడా సిండికేట్ సభ్యులే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. साथियों, इन दिनों तेलंगाना से लेकर दिल्ली तक डबल आर टैक्स की बहुत चर्चा हो रही है. ये डबल आर टैक्स माने आज तो तेलंगाना का बच्चा बच्चा जानता है. इसके पहले